హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సత్య వ్లాగ్స్. లాస్ట్లో చూసారు కదా కొప్పవరం సత్తెమ్మతల్లి అమ్మవారు రెండో రోజు ఎలా జరిగిందో జాతరని. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో పైన లింక్ పెడతాను, చూడండి. ఇది జాతరలో 3వ రోజు. 2 రోజులు ఒక ఎత్తు అయితే ఈ రోజు 3వ రోజు మరో ఎత్తు. అందరూ జాతరలో ఈ రంగురంగుల వేషాలను చూసి చాలా బాగున్నాయి అనుకుంటాం, కానీ ఆ రంగుల పొరల కింద దాగి ఉన్న నొప్పి ఎవరికీ తెలియదు. ఒంటి నిండా ఆయిల్ పెయింటింగ్, రసాయనాల రంగులు పూసుకుంటూ చర్మం ఊపిరాడక మండుతున్నా, చెమట పట్టి శరీరం అంతా దురద పెడుతున్నా, కనీసం మంచినీళ్ళు తాగితే ఎక్కడ కెమికల్స్ లోపలికి వెళ్ళిపోతాయా అని మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండే పరిస్థితి. అయినా సరే వాళ్ళు ఎందుకు నవ్వుతూనే ఉన్నారు? ఎందుకంటే అమ్మా సత్తమ్మ తల్లి, నాకు వచ్చిన కష్టాన్ని నువ్వు తీర్చావు కదా, నీ కోసం ఈ మాత్రం బాధను భరించలేనా అనే ఒకే ఒక్క నమ్మకం. మనసులో అమ్మవారి నామస్మరణతో ఆ బాధనంతా మర్చిపోతారు. బయట ప్రపంచంలో వీళ్ళు కోటీశ్వరులు కావచ్చు, లక్షల జీతాలు తీసుకుని ఉద్యోగాలు కావచ్చు, ఆఖరికి ఊరిని ఏలే నాయకులు కావచ్చు, కానీ ఈ రోజు అందరూ ఆ తల్లి బిడ్డలే. చేతిలో ఒక సంచి పట్టుకుని తల వంచుకుని భవతి భిక్షాం దేహి అంటూ ఇంటింటికి తిరుగుతుంటే మనిషిలో ఉన్న నేను అనే అహంకారం అక్కడే చచ్చిపోతుంది. ఇంతకంటే స్వచ్ఛమైన భక్తి ఇంకేముంటుంది? అసలు ఇదంతా ఎవరి కోసం? ఆ కొప్పవరం సత్తమ్మ తల్లి కోసం. గ్రామాన్ని కాపాడే సరిహద్దు దేవతగా, కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా ఆ తల్లి ప్రజల గుండెల్లో కొలువై ఉంటుంది. మీరు కూడా చూడండి అమ్మవారి తీర్థం 3 రోజులు ఎలా జరుగుతుందో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 1000 మందికి పైగా భక్తులు వేషాలు కట్టి ఆ తల్లి కరుణ కోసం పరితపించిపోతున్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం జరగదు, 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుండి, ఎక్కడెక్కడో ఊర్ల నుండి లక్షలాది సంఖ్యలో జనం వస్తారు. నోట్ల దండతో మెరిసిపోతున్న ఆ తల్లి రూపు చూస్తే మన కష్టాలన్నీ మనుషులా కరిగిపోతాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ జాతర కేవలం పండగ కాదు, మనిషిని మనిషిగా మార్చే ఒక ప్రయాణం. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఎక్కడో దూరంగా ఉన్నారని బాధపడకండి. ఒక్కసారి మనసులో సత్తమ్మ తల్లి అని తలుచుకోండి, మీ కష్టాలన్నీ ఆ తల్లి పాదాల దగ్గర కరిగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై సత్తమ్మ తల్లి.